వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ నాగ్. సో ప్రస్తుతం ఈరోజు నేను ఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి రమేష్ మేకప్ అకాడమీలో ఉన్నానండి. చాలామంది ప్రొఫెషనల్స్ అంటే బ్యూటీ కోర్స్ నేర్చుకున్న తర్వాత కూడా కొన్ని స్కిల్స్ నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో దానికోసం అయినా సరే రమేష్ మేకప్ అకాడమీలో మేకప్ ఆర్టిస్ట్గా ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే ఆ కోర్స్ నేర్చుకున్నటువంటి వాళ్ళకి రకరకాల పద్ధతుల్లో కొన్ని పర్టికులర్గా బ్యూటీ కోర్స్ ఎవరైతే నేర్చుకుని ఉంటారో ప్రొఫెషనల్స్, సో వాళ్ళకు కూడా ఇటువంటి అంటే ప్రస్తుతానికైతే నాతో పాటు శ్రీదేవి గారు ఉన్నారు. సో ఆవిడ చెప్తారు, నేను పార్లర్ రన్ చేస్తున్నా కూడా హెయిర్ స్టైల్స్కి సంబంధించిన వాటిల్లో కోర్స్ నేర్చుకోవాలని అనిపించిందండి, అందుకే ఇటువైపు వచ్చానని చెప్పేసి అన్నారు. సో మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి, అంటే మీరు ఇటువైపు రమేష్ మేకప్ అకాడమీ వైపు ఏ విధంగా వచ్చారు? యాక్చువల్లీ నేను మేకప్ చేయడానికి వెళ్తూ ఉంటాను రెగ్యులర్గా, ఆర్డర్ వచ్చినప్పుడు. సో అలాంటి టైంలో ప్రజెంట్ ట్రెండీ ఉన్న హెయిర్ స్టైల్స్ నేను సరిగ్గా అంటే ఒక ఐడియా ఉంటుంది, బట్ ఇప్పుడు ప్రజెంట్ నడిచేవి నాకు కొంచెం ప్రాబ్లమేటిక్గా ఉంది. సో అలాంటి టైంలో నేను ఇన్స్టా సెర్చ్ చేసేటప్పుడు రమేష్ అకాడమీ వాళ్ళది నేను చూడడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను 2 బ్రాంచెస్ రన్ చేస్తూ ఉన్నాను, బట్ ఈ టైంలో నేను వెళ్ళి నేర్చుకోగలుగుతానా అన్న ఒక డౌట్ తోటి సరే ఎలా అయినా సార్ని కలిసి మాట్లాడదామని ఇక్కడి వరకు రావడం అయింది. సో 30 days కోర్స్ ఉంది మ్యామ్ మీకు, అది కూడా ఎర్లీ మార్నింగ్స్ పాసిబిలిటీ ఉంది అని చెప్పారు ఆయన. సో దాని గురించి ఇంకా నేను ఓకే అనుకున్నాను. ఎర్లీ మార్నింగ్ అంటే నా కెరీర్ కూడా ప్రాబ్లం ఉండదు, నేను కూడా ఏదైతే హెయిర్ స్టైల్స్ ఉన్నాయో అది కంప్లీట్గా సార్ కూడా ప్రొఫెషనల్ కదా బట్టి సో ఇక్కడికి రావడం జరిగింది సార్. ఎలా అంటే మీరు ఎంప్లాయ్మెంట్ ఇస్తూ కూడా రన్ చేస్తూ ఉన్నారు, మీకు ఇందులో ఉండేటువంటి జనరల్గా అవకాశాలు కూడా తెలుసు. సో దాన్ని బేస్ చేసుకుని అడుగుతున్నాను, మీరే ఒక ప్రొఫెషనల్ అయ్యండి స్కిల్ నేర్చుకుంటున్నారు కాబట్టి అడుగుతున్నాను, ఈ కోర్సెస్లో అవకాశాలు ఎలా ఉంటాయండి? ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే చిన్న బర్త్డే పార్టీ ఏవైనా కూడా సార్ మేకప్ అనేది మస్ట్ అండ్ షుడ్ అయిపోయింది. సో దాని గురించి ఏంటంటే వాళ్ళకి ఏంటంటే ఒక మంచి ప్రొఫెషనల్ దగ్గర మేము చేయించుకుంటే బాగుంటుంది అన్న ఫీలింగ్ ఎవరికైనా ఉంటుంది కామన్. సో అలాంటి టైంలో నేను ఇంకా బెటర్ అవ్వాలి అన్న దాంతో ఇది నేను స్టార్ట్ చేశాను సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇక్కడ మీరు వచ్చిన తర్వాత బయట చాలా మేకప్ ఆర్టిస్ట్కి సంబంధించినటువంటి అకాడమీస్ ఉన్నాయి సార్. ఎందుకు ఇదే పర్టికులర్గా చూస్ చేసుకోవడానికి కారణం ఏంటి? పర్టికులర్గా అంటే ట్రెండీ హెయిర్ స్టైల్స్ అన్నీ సార్ వీడియోలో నేను చూడటం జరిగింది సార్. నేను ప్రీవియస్గా నేర్చుకున్న దానికి ఇక్కడ వచ్చి నేర్చుకున్న దానికి చాలా క్లారిఫికేషన్ అయితే ఉంది కోర్స్లో. అంటే ఒక హెయిర్ స్టైల్ యూట్యూబ్లో చాలా చూపిస్తూ ఉంటారు, బట్ ఇంత మెజర్మెంట్ తోటి హెయిర్ స్టైల్ చేస్తే ఈ ఫేస్ వాళ్ళకి సూట్ అవుతుంది అంటే ఒక థియరీ వైజ్గా అండ్ ప్రాక్టికల్ వైజ్గా కూడా ఇక్కడ ప్రాపర్ గైడెన్స్ ఇవ్వడం జరిగింది. అది నాకు చాలా బాగా నచ్చింది సార్. సో ఎవరైనా కూడా ఇండస్ట్రీలో ఉండి కూడా ప్రాపర్ లేని వాళ్ళకి ఇది చాలా మంచి సోర్స్ ఉంది ఇక్కడైతే. ఓకే, వెరీ గుడ్ అండి. సో అకాడమీలో అయితే మీకు ఒక మంచి ఎడ్యుకేషన్ దొరుకుతుంది. అవును సార్, అంతే కదా. అండ్ టైం మెయింటైన్ కూడా బాగుంది. టైం అంటే టైమే. ఫ్యాకల్టీ సార్ కూడా చాలా బాగా చెప్తారు. ఇలాంటి ఈ అవర్స్లో ఉండేటువంటి కోర్స్ ఇది మార్నింగ్ 8 to 11 అన్నారు ఫస్ట్. సో ఇంకొక మళ్ళీ బ్యాచ్ కూడా ఉందని చెప్పి మేము 7 to 10:30 బ్యాచ్లో ఓకే చేసుకున్నాం సార్. వెరీ గుడ్ అండి. ఎలా అంటే ఎర్నింగ్స్ ఏ విధంగా ఉంటాయి ఇటువైపు? ఎర్నింగ్ అయితే బాగుంటుంది. ఇక్కడ నేర్చుకున్న తర్వాత ఫస్ట్ చేసిన దానికి ఇక్కడ నేర్చుకున్న తర్వాత నేను కొన్ని ఈవెంట్స్ చేయడం జరిగింది. సో వాళ్ళకి నచ్చి మనం అనుకున్న దానికంటే కూడా మనం ఒక ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేసాము. సో నార్మల్గా చెప్తున్నాను, ఒక 35,000 అనుకోండి. ఎగ్జాక్ట్లీ అని కాదు, ఒక 35,000 అనుకోండి మనం ఆర్డర్ తీసుకున్నాం. సో ఇవన్నీ నచ్చాక వాళ్ళు ఇంకా మాకు కొంచెం ఎక్స్ట్రా కూడా ఇచ్చి వీఆర్ సో హ్యాపీ అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు సార్. ఓకే, సో ఎక్స్ట్రా పే కూడా చేస్తారు మీరు చేసిన వర్క్ కనుక వాళ్ళకి నచ్చితే, అంతే కదా సార్. మీరు ప్రొఫెషనల్గా మీరు చూసినటువంటి అంటే రెగ్యులర్గా ఎలా చూస్తూ ఉంటారండి? అంటే అర్నింగ్స్ ఏ విధంగా చూస్తూ ఉంటారు? అర్నింగ్స్ అయితే బాగుంటాయి సార్. అండ్ సీజనల్ వైజ్గా అయితే కొంతమంది సాఫ్ట్వేర్ జాబర్స్ కూడా వాళ్ళు జాబ్ చేసుకుంటూ కూడా నా దగ్గరకు వచ్చి అడిగారు, మ్యామ్
ఇందులో మాకు బాగుంటుందా అని. డెఫినెట్లీ మ్యామ్, ఇది పార్ట్ టైమ్గా కూడా వాళ్ళు చేసుకోవచ్చు. నేర్చుకుంటే మాత్రం కంపల్సరీ బెటర్మెంట్ అయితే ఉంటుంది. ఇంకా మనకి ఎంప్లాయ్మెంట్ కోసం పర్టికులర్ చూడాల్సిన అవసరం లేదు. పార్ట్ టైం వైజ్గా కూడా ఇది మంచిగా ఎర్న్ చేసుకోవచ్చు సార్. వెరీ గుడ్ అండి. రిఫరెన్స్ ఇస్తారా మీరు? సార్ షూర్, డెఫినెట్లీ సార్. ఎలా అండి పర్ మంత్ ఆన్ అన్ యావరేజ్ చూసుకుంటే ఎర్నింగ్స్ వైస్ ఎలా ఉండే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు? దీనికి ప్రాపర్గా ఎర్నింగ్ అని ఇంత ఫిగర్ అయితే ఏమి ఉండదు. సీజన్ వైజ్గా మనకి 1.5 అబోవ్ కూడా వచ్చిన రోజులు ఉన్నాయి సార్. 1.5 lakh అబోవ్. సార్. మీరు రెఫరెన్స్ ఇస్తారా స్టూడెంట్స్కి బయట వాళ్ళు? షూర్ సార్, కంపల్సరీ. అండ్ సార్ కూడా చాలా ఫ్రెండ్లీ. ఐ మీన్ మ్యామ్ మీరు వచ్చి ఇక్కడ నేర్చుకోవడం కాదు, మీరు అకాడమీ పెట్టినా కూడా మేము హెల్ప్ చేస్తామన్న వర్డ్ ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. కాన్ఫిడెన్స్ చాలా బాగా చెప్తారు కూడా. అసోసియేషన్ సపోర్ట్ ఇస్తారు. సార్. గ్రేట్ అండి. సో ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి స్టూడెంట్స్కి మీ పాయింట్ ఆఫ్ కంపల్సరీ నా సైడ్ నుంచి నేనైతే సార్ని ప్రిఫర్ చేస్తాను. చాలా మంచి ప్లేస్ ఇది. ఎవరైనా కూడా హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. ఎనీ డౌట్స్ కూడా చక్కగా క్లారిఫై చేస్తారు సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీదేవి గారు. థ్యాంక్ యూ సార్. సో అదండి, మీరు కనుక రమేష్ మేకప్ అకాడమీలో ఏదన్నా స్కిల్డ్ కోర్స్ నేర్చుకొని అది కూడా మేకప్ ఆర్టిస్ట్గా ఎదగాలి అనుకునేటువంటి వాళ్ళకి స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోవచ్చు. కోర్సెస్ అయితే జనరల్గా వాళ్ళ బ్యాచెస్ మార్నింగ్ అవర్లో ఒక బ్యాచ్ ఉంటుంది అండ్ డే టైంలో ఒక బ్యాచ్ ఉంటుంది. 25 days కోర్స్ ఒకటి ఉంది. అట్ ద సేమ్ టైం 30 days కోర్స్ కూడా ఒకటి ఉంది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు ప్రొఫెషనల్స్ అయినా సరే ఒకసారి చూసిన తర్వాత మీకు డెఫినెట్గా క్లారిటీ వస్తుంది, అక్కడికి వెళ్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో. ఇక్కడ ఉండి ఆల్రెడీ ప్రొఫెషనల్సే ఒక మాట యూజ్ చేస్తున్నారు. క్లారిఫికేషన్ చాలా బాగుందండి. ఫర్దర్గా మీరు ఒక అకాడమీ పెట్టుకోవాలి అనుకున్నా కూడా మా తరపు నుంచి సపోర్ట్ అయితే డెఫినెట్గా ఉంటుంది అనేటువంటి వర్డ్ యూజ్ చేస్తున్నారు. వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్ అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.